బీచ్ కబడ్డీ ఫెస్టివల్ ఇక్కడ జరగటానికి ముఖ్య కారకులు ఆనరబుల్ ఎమ్మెల్యే కాకినాడ రూల్ పంతం నానాజీ గారికి, మున్సిపల్ కమిషనర్ కాకినాడ గారికి, డిఎస్డి శ్రీనివాస్ గారికి, అదర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, కబడ్డీ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్స్కి, జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్స్కి, చేసిన ఆల్ స్పోర్ట్స్ పర్సన్స్, వాళ్ళ కోచెస్, మీడియా వారికి, పోలీస్ వారికి అండ్ ఆల్ అదర్ వ్యూవర్స్ హియర్ అందరికీ నా నమస్కారం అండి. ఫర్ ద ఫస్ట్ టైం బీచ్ కలగా కనపడుతుంది. ఆల్ క్రెడిట్స్ టు ఫస్ట్ మున్సిపల్ కమిషనర్ గారు అండ్ ఈరోజు ఈ సభకు కారణం అండ్ ఇక్కడ చేయించడానికి ముఖ్య కారణం నానాజీ గారు. అంటే నేను ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 9-10 months అవుతుంది, కానీ ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ ఇలాంటి ఇంత వ్యూ ఉండి ఇలాంటి ప్లేసెస్లో కూడా ఇంత దారుణంగా ఒక బీచ్ మెయింటైన్ చేయొచ్చు అంటే కాకినాడ చూపించగలం, అంత దారుణంగా ఉండింది యాక్చువల్లీ. సో అలాంటిది ఇవాళ ఆయన పంచాయతీ వైపు నుంచి ప్లస్ అఫ్ కోర్స్ ఆయన ఫాలోవర్స్ వైపు నుంచి వాళ్ళు ప్రతిసారి కొందరిని పంపించడం, క్లీన్ చేయించడం, మున్సిపల్ కమిషనర్ గారు కూడా కంప్లీట్గా దానికి ఒక డెడికేట్ ఒక టీం పెట్టి క్లీన్ చేయించడం. సో ఇప్పుడు కొంచెం కల వచ్చింది. ఇది ఇంకొక 3-4 monthsలో మనకి యూ విల్ సీ లాట్ ఆఫ్ ఈ రెస్ట్ రూమ్స్, తర్వాత బట్టలు చేంజ్ చేసుకోవడానికి చేంజింగ్ రూమ్స్, కొంత న్యూ డెస్క్స్, లైటింగ్, ఇంకా లైటింగ్ కొంచెం అంబ్రెల్లాస్ కూర్చోడానికి ఇవంతా కొంత ప్లాన్ చేసాం ఒక 2-2.5 కోట్లతో. సో ఒక 3-4 monthsలో యూ విల్ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్. బట్ కబడ్డీ గురించి, స్పోర్ట్స్ గురించి అందరు పెద్దలు మాట్లాడారు. బట్ ఇది అవకాశంగా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేయదలుచుకుంది ఏంటంటే, మేము ఎంత కష్టపడినా ఆ రోజు పొద్దున్న చేస్తున్నాం, మధ్యాహ్నం చేస్తున్నాం, రాత్రికి మళ్ళీ చెడగొడుతున్నాం. అంటే కొంచెం ఇంగిత జ్ఞానం కూడా ఉండాలి. అంటే మన అందరూ చదువుకోబోయి ఉండొచ్చు, కానీ మన ఇల్లు ఇదంతే కదా. ఇప్పుడు రేపు మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చి ఇక్కడే కూర్చుంటారు, ఆడే తాగుతాం, ఆడే తింటాం, అక్కడే ఉంచేస్తున్నారు, ప్లేట్లు పడేస్తున్నారు. అలా ఇంతమంది చెడగొడుతుంటే ఎంతమందిని క్లీన్ చేస్తాం, ఎన్నిసార్లు క్లీన్ చేస్తాం, ఏదో ఒక రోజు వదిలేస్తాం. సో అప్పుడు మళ్ళా ఊర్లో ఇదొక డంప్యార్డ్లా తయారవుతుంది, బీచ్లా ఉండదు. సో దయచేసి ఈ సందర్భంగా అన్న సో అందరికీ నా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఇంకోటి అనుకోండి. బట్ ఇంత బ్యూటిఫుల్ ప్రాపర్టీ ఒకసారి మీరు రాయలసీమ వైపు చూస్తే, నేను ఫస్ట్ టైం మా అమ్మ నాన్న తీసుకొచ్చినప్పుడు బీచ్ చూపించినప్పుడు, ఎప్పుడు బీచ్ కనపడిన కడప వాళ్ళకి ఫస్ట్ టైం బీచ్ చూపిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో నాకు తెలుసు, నేను పర్సనల్గా చూసాను. అలాంటిది దగ్గరలో పెట్టుకొని దాన్ని ఒక డంప్యార్డ్లా తయారు చేస్తాం. ఇక్కడ అనకూడదు కానీ ఒక పదం, బట్ ఇట్ ఈస్ లైక్ దట్. సో దయచేసి ఇది కోపం కాదు కానీ బాధ, అంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ని చెడగొడుతున్నాం. అండ్ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ మీద మీ ఊరు, మీకు సంబంధించిన బీచ్ అని కూడా తెలియకుండా విచ్చలవిడిగా ఏది పడితే అది వేస్తుంటారు. మీకు పొద్దునపూట ఎప్పుడైనా వచ్చి నడవడానికి వస్తే సిగ్గేస్తుంది అసలు ఈ ఊళ్ళో పనిచేస్తున్నట్టు. కొన్ని రోజులు చూస్తాం, ఇంకొన్ని రోజులు లేకపోతే కేసులు పెట్టడం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. చిన్న పిల్లలు ఉంటున్నారు, కాలేజ్కి పోయి ఉంటున్నారు. ఆ స్థాయికి తెచ్చుకోకుండా ఉండాలి. మనం కూడా ఒక నాగరికతకు సంబంధించిన మనుషులం, మన జంతువులం కాదని నిరూపించుకోవాలంటే ఇది ఒక అవకాశం. ఇక్కడ వాడేవాళ్ళు ఇంత పెద్ద మాటలు మాట్లాడటం నాకు బాధగా ఉంది. బట్ దీన్ని ఈ షేక్ తీసుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డామో నాకు తెలుసు, ఆయన తెలుసు. సో అందుకని ఆ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని చెప్తున్నాను, దయచేసి కొంత మనుషుల్లాగా ఆలోచించాలి, మనుషుల్లాగా బీచ్ని కాపాడుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయటానికి సహకరించాలి. మీరు చెడగొడుతూ పోతే చేయడానికి ఒక స్థాయి తర్వాత శక్తి ఆగిపోతుంది గవర్నమెంట్ కూడా. సో దయచేసి అర్థం చేసుకుంటారు. అండ్ ఇది ఒక రిక్వెస్ట్ అని చెప్తూ ఇప్పుడున్న నాయకులు అందరికీ పదే విన్నవిస్తున్నది. 5వ తేదీ ఆయన చాలా మంచి ఆలోచన. యాక్చువల్లీ అంతా అయిన తర్వాత 5వ తేదీ మళ్ళీ మనం వస్తాను, నేను వస్తాను. ఆ రోజు దయచేసి అందరం క్లీన్ చేసి ఈ బీచ్ని ఎలా ఉండిందో అంతకు 2 నీట్గా అందరికి అప్పచెప్పాలి. అండ్ అది అలానే ఉంచుకునేటట్టు ప్రయత్నం చేయాలి. దయచేసి అందరూ సహకరిస్తానని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కాకినాడ బీచ్లో చాలా కాలం తర్వాత మనం ఎక్కువగా ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా బీచ్ ఫెస్టివల్ చేసుకునే వాళ్ళు. ఈ సంవత్సరం అనుకున్న అంతరాయం వల్ల జరగలేదు. గత 3-4 సంవత్సరాలు కరోనా అప్పటి నుంచి కూడా జరగలేదు. తర్వాత మన బీచ్లో చేసుకోబోయే ఫెస్టివల్ ఇదే ఫెస్టివల్గా భావిస్తున్నాం. ఇవాళ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ వారు మనకి అవకాశం ఇచ్చి ఆంధ్ర బీచ్ కబడ్డీ మెన్ అండ్ ఉమెన్ ఇవాళ కాకినాడలో జరపడానికి 2-3-4 తారీఖుల్లో జరపడానికి లక్షించుకుని మన దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు పెద్దలు కలెక్టర్ గారిని, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి వారి నోటీసులు పెట్టి
వారి యొక్క పర్మిషన్ కూడా తీసుకుని మన పూర్తి స్థాయిగా అన్ని రకాల సహకారం అందజేస్తున్న తర్వాత ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా చక్కగా ఇవాళ చల్లటి వాతావరణంలో స్టార్ట్ చేసుకున్న ఈ వాతావరణంలో కబడ్డీ ఆటని మా కిర్లంపూడి మండలంలో ఒక ప్రత్యేకత ఉంది. కబడ్డీ ప్లేయర్స్ అందరూ కూడా మా కిర్లంపూడి మండలం నుంచి ఎప్పుడు ఆడుతూ వచ్చారు. ఎన్నో నేషనల్స్కి వెళ్ళడం జరిగింది, ఎన్నో చోట్లకి వెళ్ళడం జరిగింది. అటువంటి కబడ్డీ స్టేట్ మీట్ నా ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరగడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అట్లాగే ఈవేళ ఇక్కడ ఎవరైతే సుమారు 150 మంది దాకా ప్లేస్ రావడం జరిగింది. అట్లాగే కోచ్లు అందరూ కలిసి 300 మంది ఉన్నారు. 300 మందికి చక్కటి ఆతిథ్యం ఇచ్చినటువంటి కేఎస్పీలకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాకినాడ సీపోర్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన నోకరాజు గారు పీడి గారు గౌరవ పీడి గారు మాకు ఎప్పుడు స్పోర్ట్స్లో సహకారం అందిస్తా అడిగండి గైడ్